చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు వారి పాలిట పెను శాపాలుగా మారొద్దని పవిత్రమైన ఆశయంతో ఖమ్మంలో డాక్టర్ కురపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్, అభయ హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపు విజయవంతమైందని పీడియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ కురపాటి ప్రదీప్ కుమార్ తెలిపారు. చిన్నారుల గుండెలో రంధ్రాలు, గుండె నిర్మాణం సరిగా లేకపోవడం, రక్తనాళాలు తేడాగా ఉండటం తదితర హృదయ సంబంధం లోపాలకు ఈ వైద్య శిబిరంలో సరైన చికిత్స పొందుతూ తెలియజేశారని తెలిపారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో పిల్లల హృదయ రోగ వైద్య నిపుణులుగా ప్రాఖ్యాతగాంచిన డాక్టర్ రాజేష్ బాబు గుడిపాటి ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కురపాటి వెంకటేశ్వర్లు ప్రారంభించిన ఈ వైద్య శిబిరానికి హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్ రాజేష్ పలువురు చిన్నారులకు గుండె పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. భారతదేశంలో కోవిడ్ కష్టకాలం అనంతరం దాదాపు అన్ని వర్గాల ప్రజలు కూడా అనేకమైనటువంటి రుగ్మతలతోటి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నపిల్లలను సైతం గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. చిట్టి గుండె లయ తప్పుతోంది. ఎందుకంటే పుట్టుకతోనే రకరకాల కారణాలతోటి చిన్నపిల్లలు కూడా గుండె సంబంధిత వ్యాధులతోటి ఈ లోకంలోకి రావడంతో వాళ్ళ యొక్క జీవితం భవిష్యత్తు కూడా అది సకాలంలో గుర్తించకపోవడం వల్ల అంధకారంగా మారుతుంది. తల్లిదండ్రులకు శాపంగా మారుతున్న ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా వైద్యులు ఈ విషయానికి సంబంధించి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉన్నటువంటి గుండె జబ్బులకు సంబంధించి అవగాహన కల్పించేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల గుండె వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఖమ్మంలోని ప్రముఖ వైద్యశాల శ్రీ అభయ హాస్పిటల్లో ఈరోజు మెడికల్ క్యాంప్ ప్రారంభం చేయడం జరిగింది. దీనికి సంబంధించి డాక్టర్ రాజేష్ గారు పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఇక్కడ వైద్య సేవలు అందించడానికి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే డాక్టర్ రాజేష్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్గా, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా మీకున్న ప్రస్థానం, మీ యొక్క ప్రొఫెషనల్ బయోగ్రఫీ గురించి ఒకసారి మా ప్రజలకు చెప్పండి. నమస్తే అండి, నేను డాక్టర్ రాజేష్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పిల్లల హార్ట్ స్పెషలిస్ట్ అనమాట. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి గుంటూరు జిల్లా నర్సరావుపేట. తర్వాత స్కూలింగ్ అంతా నాది నర్సరావుపేటలోనే అయింది. ఎంబీబీఎస్ వచ్చేసి సిద్ధార్థ విజయవాడ మెడికల్ కాలేజ్. తర్వాత పీడియాట్రిక్స్, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ కార్డియాలజీ చేశాను. పీడియాట్రిక్ కార్డియాలజీ స్టార్ హాస్పిటల్ బంజారాయిల్స్లో చేసి అక్కడే ఇప్పుడు కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజీ కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ పీడియాట్రిక్ కార్డియాలజీ నుంచి. నాకు ఆ దేవుడి దయ వల్ల నాకు పీడియాట్రిక్ కార్డియాలజీ డిగ్రీలో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను డాక్టర్ ప్రదీప్ గారి ఆహ్వానం మేరకు ఖమ్మం జిల్లా ఖమ్మంకి నేను క్యాంప్, పిల్లల గుండె జబ్బుల క్యాంప్ నిర్వహించడానికి వచ్చాను ఇక్కడికి. వాస్తవంగా చిన్నపిల్లల్లో కూడా అసలు ఈ గుండెల్లో రంధ్రాలు కానివ్వండి, వాల్స్ బూడిపోవడం కానివ్వండి, ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయి? దాని కారణాలు ఏంటి? దాన్ని గుర్తించడం ఎలా? అది కూడా చెప్పండి ఒకసారి. పిల్లల గుండె జబ్బులు వచ్చేసి చాలా రకాలు ఉంటాయండి. ఇవన్నీ పుట్టుకతోనే వస్తాయి. కారణం ఏంటి అనేది ఎగ్జాక్ట్గా అందరిలో తెలియకపోవచ్చు, కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని కారణాలు ఉండొచ్చు.
అది కన్ఫామ్గా 100% గ్యారంటీగా అవి కారణాలని చెప్పలేం. కానీ కొన్ని కారణాలు ఏంటి అంటే తల్లిదండ్రుల వయసు, అంటే తల్లి వయసు 35 సంవత్సరాలు దాటడం, తండ్రి వయసు 40 సంవత్సరాలు దాటడము, తర్వాత ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తల్లికి షుగర్ కానీ, తర్వాత ఇంకేదైనా జబ్బుల వల్ల మందులు వాడటం, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పిల్లల మీద పడటం, దాంట్లో హార్ట్లో ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి. తర్వాత కొన్ని ఏమో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాము. ఆ మ్యూటేషన్స్ అవ్వడం వల్ల ఎవరికి అవుతాయి, ఎలా అవుతాయి, ఏంటి అనేది ఇంకా మనకి అంత 100%గా తెలీదు, ఎలా అవుతాయి, ఎందువల్ల అవుతాయి అనేది. సో మనకి దీనికి మనం ఆపగలిగేది ఏంటి అంటే తల్లికి షుగర్ ఉండడం వల్ల ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడం, తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ ఉంటే వెంటనే టెస్ట్ చేసుకొని ఈ మందులు తగినవా కాదా, ప్రెగ్నెన్సీలో వాడచ్చా లేదా అనేది మన గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్స్ సలహాలు తీసుకోవాలి. ఇలాంటి కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే ఆ పిల్లల గుండె ప్రాబ్లమ్స్ మనం కొంచెం వరకు తగ్గించవచ్చు. చిన్నపిల్లల్లో బై బర్త్ అంటే వాళ్ళకి గుండె సంబంధించిన వ్యాధి ఉంది, వాళ్ళకి ఆ లోపం ఉందని అసలు మనం ఏ దశలో మీరు గుర్తిస్తారు ఒక ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా? ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగడం వల్ల ఇప్పుడు అందరికీ టిఫా స్కాన్లు అవుతున్నాయండి. ప్రెగ్నెన్సీలో టిఫా స్కాన్లు అవుతున్నాయి. టిఫా స్కాన్స్ కరెక్ట్గా చేస్తే మనకి ప్రెగ్నెన్సీలోనే బయటపడే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఆర్ 3 months ఆర్ అట్లీస్ట్ 6 months లోపు అయితే మనము కనిపెట్టవచ్చు హార్ట్లో ప్రాబ్లమ్స్. ఒకవేళ టిఫా స్కాన్లో మిస్ అయిన తర్వాత పుట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా రావచ్చు అనేది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్ బట్టి కొన్ని క్రిటికల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని ఏమో అంత క్రిటికల్ కాకపోవచ్చు, తర్వాత బయటపడుతుంటాయి. క్రిటికల్ హార్ట్ డిసీజెస్ అనేది మనకి పుట్టిన నెలలోనే బయటపడుతుంటాయి. ఎలాగంటే కొన్ని ఏమో ఆయాసం రావడం, బరువు పెరగకపోవడము, మళ్ళీ న్యూమోనియాలు రావడము, ఇలాంటివి ఉంటాయి. కొన్ని ఏమో ఆక్సిజన్ తగ్గిపోయి బేబీ నీలంగా ఏడ్చినప్పుడు మొహం నీలంగా అంటే బ్లూగా మారిపోవడం, చేతులు బ్లూగా మారిపోవడం అవుతుంటాయి. ఈ బ్లూగా మారిపోవడం అనేది ఏంటంటే చెడు రక్తం మంచి రక్తం కలిసిపోయి శరీరంలో మంచి ఆక్సిజన్ రక్తం కాకుండా చెడు రక్తం ప్రవహిస్తుంది, దానివల్ల నీలంగా అయిపోతుంటారు. సో ఇలాంటి కొన్ని మనం వెంటనే గుర్తించగలిగితే ఈ క్రిటికల్ హార్ట్ డిసీజెస్ అనేది వెంటనే ట్రీట్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ టైం మామూలు మిగతా పిల్లల్లాగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్తో ట్రీట్మెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ రేట్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 95 to 98% సక్సెస్ రేట్. అంటే 100 మంది సర్జరీ చేస్తే 98 సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వివిధ దశల్లో వాళ్ళకి స్కానింగ్ చేస్తుంటారు. ఆ స్కానింగ్లో కూడా పిల్లలకి ఉన్నటువంటి హృదయానికి అంటే గుండెకి సంబంధించిన పిండానికి ఉన్నటువంటి దాన్ని కూడా గుర్తించే అవకాశం ఉందంటారు ఇప్పుడేమన్నా? అదే చెప్పాను కదండి, ఇప్పుడు టిఫా స్కాన్స్ అని చేస్తున్నారు. అంటే ఓన్లీ హార్ట్ కానీ కాదు, మిగతా ఎక్కడైనా ఏ కిడ్నీలో ప్రాబ్లం ఉండొచ్చు, తలలో ప్రాబ్లం ఉండొచ్చు, పొట్టలో, ఛాతీలో ఎక్కడ ప్రాబ్లంలు ఉన్నా ఆ టిఫా స్కాన్లో మేజర్ ప్రాబ్లమ్స్ బయటపడుతుంటాయి. చిన్న ప్రాబ్లంలు బయటపడకపోవచ్చు, కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే బయటపడుతుంటాయి. అది టిఫా స్కాన్స్ అందుకే మనము యూజువల్లీ చేయించుకుంటే అందరికీ మంచిది. చిన్నపిల్లలకు సంబంధించిన పెద్దవాళ్ళు చేసినట్టుగా సర్జరీలు ఉంటాయా, లేకపోతే ఏమైనా మందులతోటే ఏమైనా తగ్గిపోయే అవకాశం ఉందా? చిన్నపిల్లల ట్రీట్మెంట్ ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ ఉంటుందని? చిన్నపిల్లల హార్ట్ ప్రాబ్లమ్స్ మేజర్గా సర్జరీస్తోనే ఉంటాయండి. క్రిటికల్ హార్ట్ డిసీజెస్ అన్నీ మనం సర్జరీస్తోనే చేస్తాము, మందులతో తగ్గేవి కాదు. ఎందుకంటే ఇవి కనెక్షన్లు అంటే ఎడం వైపు నుంచి రావాల్సిన రక్తనాళాలు కుడివైపు నుంచి రావాల్సిన ఎడం వైపు నుంచి, తర్వాత కొన్ని రక్తనాళాలు సన్నగా ఉండొచ్చు. ఇవన్నీ మందులతో మనం కనెక్షన్లు మార్చలేము, సైజులు పెంచలేము. ఓకే, మనం మందులు ఏంటనేది మన సర్జరీ అయ్యేదాకా కొంచెం సపోర్ట్కి, హార్ట్ మీద లోడ్ తగ్గడానికి మాత్రమే మనం మందులు ఇస్తాము. ఫైనల్ ట్రీట్మెంట్ అయితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మనకి సర్జరీస్తోనే మనం ట్రీట్మెంట్ చేయగలము. కొన్ని రంధ్రాలు ఉంటాయి, అవి ఏంటంటే మనం సర్జరీ లేకుండా మనం కాలి నరంలో అంటే యాంజియోగ్రామ్ చేసినట్టు కాలి నరంలో నుంచి వెళ్ళి బటన్ లాగా ఉంటాయి కొన్ని, అక్కడ హోల్లో బటన్ పెట్టేసి రావచ్చు. కానీ అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. 90% గుండె జబ్బులు, పిల్లల్లో గుండె జబ్బులు సర్జరీస్తోనే ట్రీట్మెంట్ ఉంటుంది. సార్ డాక్టర్ ఇంకోటి, ఇప్పుడు తల్లులు ఈ పేషెంట్స్ పిల్లల్ని ఇది గమనించిన తర్వాత మీ దగ్గర చూసినప్పుడు ఆపరేషన్ చేసే ప్రక్రియలో రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉండేది ఉంటుంది? చిన్నపిల్లలు కదా, వాళ్ళకి రిస్క్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? రిస్క్ అనేది కూడా పేషెంట్ వేరియబుల్, అంటే మారుతూ ఉంటుందండి. అంటే ఆ పర్టికులర్ ఆ బేబీకి ఎలాంటి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎంత సీరియస్ ప్రాబ్లం ఉంది, లోపల ఎన్ని కనెక్షన్లు తేడాగా ఉన్నాయి, తర్వాత ఎంత వయసు, ఎంత బరువు, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి.
కొన్ని సర్జరీలు మనకి పుట్టిన వారంలోనే చేయాల్సి వస్తుంది. సో ఆ వారంలోపు పిల్లలకి బరువు 3 కిలోలు కూడా ఉండరు. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చిన్న చిన్న నరాలు ఉంటాయి, అవి కట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయాలి. ఇవన్నీ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్. సో వీటికి కూడా అంటే ఇంతకుముందు మనకి ఒక 20 సంవత్సరాల ముందు పోలిస్తే దానికంటే ఇప్పుడు అయితే చాలా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ముందు 70% ఉంటే ఇప్పుడు 95% దాకా ఇంప్రూవ్మెంట్ ఉందండి. డాక్టర్, ఇంకోటి ఇప్పుడు పిల్లల్లో ముఖ్యంగా ఈ కేసును పరిశీలించినప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఇంకేమైనా సమస్యలు వెంటాడే అవకాశం ఉందంటారా? చిన్నప్పుడే ఈ సమస్యను గుర్తించిన వాళ్ళల్లో 90% వరకు ఏం ఫ్యూచర్లో అంటే సర్జరీ చేసిన తర్వాత బాగానే ఉంటారండి. 90% పిల్లలు బాగానే ఉంటారు. ఒక 10% మళ్ళీ సర్జరీలు చేయడం కానీ, లేదంటే గుండె ఎరిథమియాస్ అంటాము, ఆ సర్జరీలు చేయడం వల్ల లోపల కనెక్షన్లు కొంచెం మారిపోతుంటాయి. తర్వాత దానివల్ల అంటే గుండె రేట్ ఫాస్ట్గా కొట్టుకోవడం కానీ, గుండె రేట్ స్లోగా కొట్టుకోవడం కానీ, పేస్ మేకర్లు కానీ అవసరం పడవచ్చు. తర్వాత ఎరిథమియాస్ అంటాం, దానికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. తర్వాత మళ్ళీ సర్జరీలు కూడా అవసరం పడే అవకాశం, కొంతమంది పిల్లలకి 3-4 సర్జరీలు కూడా అవసరం పడుతుంటుంది. ఇలాంటి ఇప్పుడు రిస్క్ అనేవి ఎక్కువ పిల్లల్లో ఈ గుండె జబ్బులను ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉన్నటువంటి తల్లులకి ముఖ్యంగా మీరు కాబోయే అమ్మలకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంది ఒక ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా? అదే నేను చెప్పినట్టు లేట్ ప్రెగ్నెన్సీ అంటే ఎల్డర్లీ 35 ఇయర్స్ దాటిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే జాగ్రత్తగా టిఫా స్కాన్స్, తర్వాత ఆబ్స్టెట్రిషియన్ చెప్పిన సలహాలన్నీ పాటించుకొని లోపలే ఉన్న బిడ్డకి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది తరచుగా కన్సల్ట్ అయ్యి మనము ఏదన్నా ఉంటే వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించుకోవడము, లేదంటే పుట్టిన తర్వాత అయినా వెంటనే కనిపెట్టడము చేయొచ్చు. అలా ఇంకా అది కాకుండా షుగర్ ఏమన్నా ఉంటే చాలామందికి మహిళలకి ప్రెగ్నెన్సీలో మనకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే ఆ ఎఫెక్ట్ ఆ బిడ్డ మీద పడకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ కన్సల్టేషన్స్, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, కరెక్ట్గా షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంచుకోవడము అలాంటివి చేయాలి. తర్వాత జ్వరం ఏమన్నా ప్రెగ్నెన్సీలో జ్వరం ఉన్నప్పుడు కానీ ఏదన్నా వచ్చినప్పుడు పర్టికులర్లీ ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఆ ఎఫెక్ట్ ఏమన్నా బిడ్డ మీద పడిందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అంటే రెగ్యులర్గా స్కాన్స్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. వైద్యుడు అంటే కనిపించే దేవుడు అంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ చేయడం అంటే, ఎందుకంటే వాళ్ళకి మాట్లాడరాదు, ఎక్కడ పెయిన్ వస్తుందో చెప్పడం తెలియదు వాళ్ళకి. దాదాపు వాళ్ళు శూన్యంలో మీరు వాళ్ళ యొక్క శరీర రుగ్మతలను గుర్తించి మీరు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మీరు అదే రంగాన్ని ఎంచుకొని దాదాపు భారతదేశం స్థాయిలో మీరు గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నారు. ఇంత చిన్న వయసులో మీరు ఇంత మంచి ఒక టెక్నికల్గా మీకు పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా మీరు మీ ఎయిమ్స్ ఏంటి? ఇంకా చిన్నపిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇది పర్టికులర్గా నాకు ఫస్ట్ నుంచి కార్డియాలజిస్ట్ అవ్వాలనే ఉద్దేశం ఉండిందండి. అందుకే డాక్టర్ తర్వాత పీడియాట్రిక్స్ చేశాను. పీడియాట్రిక్స్ తర్వాత కూడా పీడియాట్రిక్ కార్డియాలజీ వచ్చింది. అంటే అది ఈ బ్రాంచ్ యాక్చువల్లీ ఇండియాలో వచ్చింది మనకి 2014లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా అడల్ట్ కార్డియాలజిస్ట్ అంటే మామూలు కార్డియాలజిస్ట్లే పిల్లలవి కూడా చూసేవాళ్ళు. సో ఇండియాలో మొదలైంది 2014లో. సో లక్కీలీ నేను నా పీడియాట్రిక్స్ అయిపోయేటప్పటికి ఈ స్పెషాలిటీ అనేది మన ఇండియాలో వచ్చింది. సో అవుట్ ఆఫ్ నా ఇంట్రెస్ట్ కూడా అదే కార్డియాలజీ చేద్దామని. సో రెండు పీడియాట్రిక్ కార్డియాలజీ ఇంకా చాలా ఇండియాలో సర్వీసెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ సర్వీసెస్ మనం జాగ్రత్తగా మనం అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి. అంటే మారుమూల గ్రామాలకు కూడా తీసుకువెళ్తే మనం ఈజీగా వెంటనే గుర్తించగలిగి ఇంతకుముందు చాలా డిలే అయ్యేది. అంటే పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయడం అనేది చాలా డిలే అయ్యేది. ఇప్పుడు చాలామంది పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు వస్తున్నారు. సో వెంటనే డిటెక్ట్ అవుతున్నాయి, సర్జరీలు అవుతున్నాయి. ఇంతకుముందు కంటే చాలా బెటర్గా సర్వీసెస్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇది నా ధ్యేయం ఏంటంటే వెంటనే మారుమూల గ్రామాలకు కూడా సర్వీసెస్ అంటే అవేర్నెస్ తీసుకువెళ్ళడము. ఇలా ఈ ప్రాబ్లం ఉంటే గుండె ప్రాబ్లం ఉన్నాయి అని సస్పెక్ట్ చేయడం, అంటే ఆలోచించాలి, ఆ నాలెడ్జ్ అందరికీ తెలియాలి అనేది తెలిసి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలనేది, ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నది కూడా తెలియదు చాలామందికి. సో ఇలాంటి విశేషాలు, ఈ జబ్బులు పక్కన పెడితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనుషుల యొక్క భవిష్యత్తు కోసం బంగారు బాలలుగా, బంగారు పౌరులుగా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే మౌనమే భాషగా ఉండేటువంటి పసి మనసుల హృదయాల్ని లయబద్ధంగా వాళ్ళ గుండె కొట్టుకునేలా చేయాలంటే ఖచ్చితంగా మనం గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజలలో ఖచ్చితంగా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అట్లాగే రోజు రోజుకు పెరుగుతున్న ఈ గుండె జబ్బులు, చిన్నారుల గుండె జబ్బుల్ని తగ్గించాలంటే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేరెంట్స్కి ప్రజలందరూ కూడా చైతన్యం చేయడం ద్వారా ఖచ్చితంగా చిన్నపిల్లలు వచ్చినటువంటి ఈ యొక్క రుగ్మతని తగ్గించవచ్చు. ఈ విషయంలో
తన వంతుగా ఒక భారతదేశ స్థాయిలో తనకున్నటువంటి ఒక పేరు ప్రఖ్యాతులతోటి తనకున్నటువంటి ఒక అవార్డు గోల్డ్ మెడల్ తోటి తను సాధించిన ఈ విజయాన్ని ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తారని చెప్పి తన లక్ష్యం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి అండగా నిలవడమే తన యొక్క లక్ష్యం అని చెప్పి డాక్టర్ రాజేష్ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ జాన్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.